హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. రైల్వే నుండి జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆగస్ట్ 14th 2026 నుండి సెప్టెంబర్ 13th 2026 వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 3993 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 33 ఇయర్స్ ఉన్న ఏ విద్యార్థి అయినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్లో అన్రిజర్వ్డ్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్లో ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్కి సపరేట్గా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వటం జరిగింది. అన్రిజర్వ్డ్ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే 35 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలో నాన్ క్రిమీ లేయర్ అయితే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ డివోర్స్డ్ ఉమెన్ లేదా విడోస్ ఉంటే మాత్రం 40 ఇయర్స్ వరకు మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ వీటి కాంబినేషన్ ఇంజనీరింగ్స్లో ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా అది ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే నోటిఫికేషన్లో ఉంటుంది. అది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసి అప్లై చేయండి. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వస్తే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మీకు ఈ 250 రూపీస్ ఫుల్లీ రిఫండబుల్, మీకు రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అన్రిజర్వ్డ్లో అండ్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో మేల్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 400 రూపీస్ అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ 2 లెవెల్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు కనుక మెడికల్లీ ఫిట్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు జాబ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ టైం వచ్చేసి 90 మినిట్స్, అంటే 1.5 hour టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్కి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ లేదా జీకే నుండి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి. అండ్ జనరల్ సైన్స్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఫస్ట్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది, అంటే 2 hours ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్. సో 150 క్వశ్చన్స్ని 2 hours అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుండి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి రావడం జరుగుతుంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ నుండి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుండి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి రావడం జరుగుతుంది. అండ్ టెక్నికల్ ఎబిలిటీ నుండి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్.
టెక్నికల్ ఎబిలిటీ అంటే మీ కోర్ సబ్జెక్ట్. మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ నుండి వస్తాయి క్వెషన్స్. ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ నుండి, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ నుండి ఈ టెక్నికల్ ఎబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి ఉండటం జరుగుతుంది. సో టోటల్‌గా 150 క్వెషన్స్, 150 మార్క్స్ అండ్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫుల్‌ఫిల్ చేస్తూ రైల్వే జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ మీకుంటే, మీరు అప్లై చేయాల్సిన సైట్ వచ్చేసి rrbapply.gov.in లేదా ఎనీ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్స్. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్, ఆర్ఆర్‌బీ చెన్నై ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. మీరు ఆ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి కూడా అప్లై చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే గవర్నమెంట్ జాబ్స్‌కి అండ్ రైల్వే జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.